ఆ రాత్రి వేళ గౌతమ్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. మఫ్టీలో కొంతమంది వచ్చారు, డ్రెస్లో కొంతమంది వచ్చారు. వచ్చి ఇలాగే ప్రవేశిస్తారనుకోండి. ఎవరైనా మా ఇంటికి వచ్చినా, మీ ఇంటికి వచ్చినా, ఎవరింటికి వచ్చినా ప్రవేశించి మెయిన్ డోర్ కొడతారు, బెల్లు కొడతారు, తీసేదాకా ఆగుతారు. తీసిన తర్వాత లోపలికి వెళ్ళి, అమ్మ మేము పోలీసులం, పలానా వారి మీద కేసు ఉంది, మేము ఈ అర్ధరాత్రి పూట మేము వాడిని అరెస్ట్ చేయడానికి వచ్చాం, మేము ఎత్తుకుంటాం అనుకోవచ్చు. ఇది చేయాల్సిన ప్రొసీజర్. కనీసం చిత్రం ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వారు వచ్చారు, మెయిన్ డోర్ చూశారు, తలుపులు వేసి ఉన్నాయి. వెనుక నుంచి వెళ్ళి ఒక డోర్ తాళం, కిటికీ, ఒక విండో, కిచెన్లో ఉన్నటువంటి విండో, ఆ విండో ఓపెన్ అవుతుంది, మళ్ళీ క్లోజ్ అవుతుంది, దాన్ని గెడ వేసుకుంటారు. ఆ గెడ వేసుకున్నటువంటి కిచెన్ డోర్ని, కిటికీని, విండోని పగలగొట్టారు. పగలగొట్టింది ఎవరు? స్టోర్టపురం దొంగలు కాదు, పగలగొట్టింది మరొక దొంగలు కాదు, దోపిడీ దొంగలు కాదు, రాబరీ చేయడానికి వచ్చిన వారు కాదు, సాక్షాత్తు పోలీసులే ఆ డోర్ పగలగొట్టారు. పగలగొట్టి ఏం చేశారు? దానిలోంచి దూకారు, 5 ఆరుగురు దూకారు. ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు విజువల్స్ ఇంకా ఉన్నాయి చూడండి. సీసీ కెమెరాలో ఉన్నటువంటి, మేమేది కల్పించి చెబుతున్నటువంటి అంశాలు కావు, ఇప్పుడు ప్రదర్శించారు. మీరు కావాలిస్తే గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆ విజువల్స్ కూడా మీకు ఇస్తారు మీడియాకి. దూకి 4-5 దూకి తర్వాత మెయిన్ డోర్ తీశారు, అంతా ఎతికారు. ఆ ఇంట్లో ఎవరున్నారో తెలుసా? గౌతమ్ రెడ్డి గారి భార్య తప్ప ఎవ్వరూ లేరు. సింగిల్గా ఆమె నిద్రిస్తుంది ఇంట్లో. ఆ బెడ్రూమ్ దగ్గర కొట్టారు. మీరు ఒకసారి ఆలోచించండి. మనం ఇంట్లో లేనప్పుడు, మన భార్య మాత్రమే ఇంట్లో ఉన్నప్పుడు, డోర్లన్నీ వేసేసినప్పుడు, లోపల ప్రవేశించి బెడ్రూమ్ డోర్ కొడితే ఎలా ఫీల్ అవుతారు ఆడవారు? ఆ డోర్ కొడితే వాళ్ళు తీసి ఆశ్చర్యపోయింది. ఎవరు మీరని చెప్పట్లా, చెప్పకోకుండా అన్ని ఎతుకుతా ఉన్నారు గౌతమ్ రెడ్డి పట్టుకెళ్ళటానికి. ఇదేనా చేయాల్సిన పని? ఒక చట్టబద్ధమైనటువంటి సమాజంలో పోలీస్ యంత్రాంగం చేయవలసిన పని ఇదేనా? గౌతమ్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి మీకు మార్గాలు లేవా? ఎందుకు ఈ పాపానికి పాల్పడ్డారు? ఎందుకు ఈ దొంగతనానికి పాల్పడ్డారు? పోలీసులను అడుగుతా ఉన్నా, ఈ కమిషనర్ అడుగుతా ఉన్నా, మీకు తెలియకుండా వచ్చారా? డీజీపీని అడుగుతా ఉన్నా, మీకు తెలియకోకుండా వచ్చారా? మీ ఆదేశాలతో వచ్చారు, దొంగచాటుగా వచ్చారు. ఇల్లు డోర్ పగలగొట్టి, విండో పగలగొట్టి, ఒక రాబరీ చేయడానికి వచ్చిన వ్యక్తుల్లాగా, ఒక దొంగల్లాగా పోలీసులు ప్రవేశించారంటే ఏం పోయేకాలం వచ్చిందా మీకు? నాకు అర్థం కాలేదు. ఈ సమాజంలో, ఈ రాష్ట్రంలో హోంమంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఒక ఆడకూతురు, అఫ్కోర్స్ ఎక్యూజ్డ్ భార్య కావచ్చు. ఎక్యూజ్డ్ అంటే ఏంటి? నేరారోపణ చేయబడిన వారు. నేరారోపణ చేయబడిన వారందరూ కూడా నేరస్తులా? చంద్రబాబు నాయుడు గారి మీద కూడా నేరారోపణ చేయబడ్డాయి. ఆయన నేరస్తుడా? ఆయన అరెస్ట్ చేయడానికి ఇంత తతంగం చేయాలా? ఏమిటి అన్యాయం? చట్టం నడుస్తుందా ఇక్కడ? పోలీసులే రౌడీలు అవుతున్నారు, పోలీసులే దొంగలు అవుతున్నారు, పోలీసులే రాబరీ చేయడానికి వచ్చినట్టుగా కిటికీల్లో దూకుతున్నారు. ఇదండి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకం అని చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో ఏమైనా తప్పు ఉందా?